మహత్వపూర్వక నిర్ణయాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు మీరు? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? రెండవది ఎలాంటి ఉద్యోగం చూసుకోవాలి? మూడవది ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? 10, 11, 12వ తరగతి విద్యార్థులు ఏ కోర్స్ తీసుకోవాలి అని పలు విధాల ఆలోచనల్లో పడిపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులు వారిని ఇది చెయ్యి, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేదా ఈ పిల్లాడిని పెళ్లి చేసుకో, 2 BMW కార్లున్నాయి అంటూ కంగారు పెట్టేస్తారు. పాపం వాళ్ళు కలవరం చెందుతారు. వీళ్ళు మన కులం వారు అంటూ పిల్లల్ని మరింత కలవరపెడతారు. పిల్లల్ని మరింత కంగారు పెట్టకుండా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. जब भी हमने डिसीजन लिए हैं अपनी जिंदगी के, జీవితాన్ని देखो చూసి मुझसे నిర్ణయం मत తీసుకోండి. पूछो। నా నుంచి ఆశించకండి. జీవితంలో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా जब भी आप अपने हृदय को మీరు మీ बंद कर दिया, హృదయాన్ని उसको बोलो चुप हो మూసిపెట్టారు. जा, అది मुझे ये మౌనంగా करने दे। ఉండిపోయింది. అప్పుడు నన్నీ పని చెయ్యని అని మీరు మీ హృదయాన్ని విననందుకు నేడు దాని పరిణామం ఎలా ఉందో మీకు అర్థమవుతోంది కదా! तो मुझसे क्यों पूछते हो? आप सबको पता है। నన్నెందుకు అడుగుతారు? मुझे మీ इसलिए అందరికీ पूछते తెలుసు. हो మీరు నన్ను ఎందుకు అడుగుతారంటే మీకు అదే చేయాలని ఉంటుంది. అయోమయం ఏమీ లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా దాజీ ఒకవేళ చెప్తే చేసుకుందామని చూస్తారు. అప్పుడది నా బాధ్యత అవుతుంది. తల్లిదండ్రులు కూడా ఏం జరిగినా మా బాధ్యత లేదు, దాజీ మీదే పెట్టొచ్చని ఆలోచిస్తారు. ఎవరి వైవాహిక జీవితంలోనైనా సమస్యలు ఉండకపోవడం అనేది అసంభవం. माँ बाप ने शादी करवाई, पागल ने उनके साथ मैंने नहीं తల్లిదండ్రులేమో सुनी పెళ్లి होती तो చేశారు. अच्छा होता। నేను వారి మాట వినకుండా ఉంటే బాగుండేది అంటూ తల్లిదండ్రులకు నిందిస్తారు. ఇతరులను నిందిద్దామనే తప్ప తమను తాము స్వయంగా నిందించుకునే ధైర్యం ఎవరిలోనూ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా స్వయంగా తీసుకో. హృదయం చెప్పేది విను. అది ఏం చెప్పిందో తెలుసుకోవడానికి ధ్యానం చెయ్యి. ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రశాంతంగా ధ్యానం చెయ్యి. హృదయం చెప్పేది విను. తొందరపడకు. వారం రోజుల పాటు చెయ్యి. పిచ్చివాళ్లలా అదే పనిగా ఆలోచించకు. ఒకసారి బాబూజీకి ప్రార్థనలో విన్నవించుకొని ఆయనకు వదిలే. అప్పుడు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనే స్పష్టమైన అవగాహన ఏదో ఒక ధ్యానంలో కనిపిస్తుంది. ఒక్క సిట్టింగ్లోనే నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే అప్పుడు తీసుకున్న నిర్ణయం మీ మనసుకు నచ్చినదై ఉంటుంది. కొంత సమయం తర్వాత కూడా మనసు స్థిరపడకపోతే, అయోమయంగా ఉంటే ప్రిసెప్టర్ దగ్గరికి సిట్టింగ్ కోసం వెళ్ళండి. వారితో మీ సమస్య గురించి చెప్పకండి. అవసరం లేదు. సిట్టింగ్ తీసుకోండి. దాని తర్వాత మీరు స్వయంగా నిర్ణయం తీసుకోండి.